అంటే ఇప్పుడున్న అధికార వైఎస్ఆర్సీపీ ఏదైతే సీట్ల అంశంలో దాదాపు 50% ఆ మహిళలకి మేము ప్రాధాన్యత ఇచ్చామని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నారు. మరోపక్క మహిళలకి పెద్దపీట వేస్తున్నామని చెప్పి పథకాల రూపంలో ఆసరా అని లేదంటే డ్వాక్రా సంబంధించి కానీ పథకాల పేరు చెప్తాం. గత ఎన్నికల్లో మహిళల ఓట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఏదైతే మద్యపాన నిషేధం పేరుతో ఈ ఎన్నికలు వచ్చేసరికి మద్యపానం మీద అప్పులు తీసుకొచ్చిన పరిస్థితి. సో మరి వాళ్ళు చెప్తున్నట్టుగా ఏదైతే మహిళలకు మేము అది చేసాం ఇది చేసామని చెప్తున్నట్టుగా నిజంగా రాష్ట్రంలో మహిళలకు మంచి జరుగుతుందంటారు? అది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే చనిపోయిన తండ్రి గారి పేరు, బతికున్నటువంటి అవ్వాతాతలు సోదరీమణులు అని చెప్పేసి ఆ రోజున ఎన్నికల ముందు వాగ్దానాలు చేసినటువంటివి వాగ్దానాలన్నీ కూడా తొంగలో తొక్కి ఈ రోజున నేను ఏదైనా చేసి సాధిస్తాను, మళ్ళీ పీఠం నాదే అనే ధీమాలో ఉండి ఇవన్నీ ప్రగల్భాలు పలుకుతున్నారు. 50% మహిళలకి సీట్లు ఇచ్చారన్నారు. 50% ఎక్కడైనా కనిపిస్తున్నారా? మినిస్టర్లు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎక్కడన్నా 50 మంది కనిపిస్తున్నారా? ఇప్పుడు 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కనీసం 50 మంది ఎమ్మెల్యేలు లేడీ ఎమ్మెల్యేలు ఉండాలి. ఎక్కడన్నా కనిపిస్తున్నారా? అది ఎక్కడా కనిపించట్లేదు. పోనీ మంత్రులుగా చేశారు కొంతమందిని నామకే నాస్తి, వాళ్ళని ఓన్లీ పరిమితం సీట్ల వరకే పరిమితం చేశారు. ఆ కుర్చీలో ఏదో మీడియాలో కనిపించడానికి జనాలు కనిపించడానికే కానీ వాళ్ళకి ఏమన్నా అధికారికంగా ఏమన్నా చేసే ప్రకటనలు చేసే హక్కు వాళ్ళకు ఉందా? హక్కు లేకుండా ఏదో వాళ్ళ పేరు పెట్టి వాళ్ళని ఆ సీట్లో కూర్చోబెట్టారే కానీ వాళ్ళకి ఎటువంటి పెత్తనము లేదు. ఇంతకుముందు హోమ్ మినిస్టర్గా సుచరిత గారు చేశారు. ఆమె స్వయంగా ఏదైనా నిర్ణయం తీసుకునే శక్తి ఆమెకు ఉందా? మనందరం గమనిస్తూనే ఉన్నాం. కానీ సీఎం గారు అనుకుంటారు ఎవరికి ఏం తెలియదు అనుకుంటున్నారు. ఈరోజు సోషల్ మీడియా అంతా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లలకు కూడా కనీసం 10 సంవత్సరాల పిల్లలు ఏజ్ దాటిన పిల్లలు కూడా ఈరోజు రాజకీయం అంటే ఏంటో అర్థమైపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఎన్ని చెప్పినా కూడా అవన్నీ కూడా ఫలితం లేనటువంటి మాటలే తప్ప ఫలితం ఉన్నటువంటి మాటలు కాదని చెప్పేసి మేము చెప్తున్నాం. సో ప్రధానంగా మద్యపాన నిషేధం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో మొట్టమొదటి హామీ, ప్రధానమైన హామీ మహిళల ఓట్లు దండుకోవడానికి. మరి ఇప్పుడు చూస్తే వచ్చే 25 ఏళ్ళకి అప్పులు తీసుకొచ్చిన పరిస్థితి, మద్యపాన నిషేధం జరిగే పరిస్థితి కనిపించట్లే. అండ్ అవి తాగి ఆరోగ్యాలు చెడిపోతున్న పరిస్థితి. దీని గురించి ఈ రోజున నవరత్నాల్లో భాగంగా మద్యపాన నిషేధం అనేది ఒకటి చేర్చడం జరిగింది. ఎన్నికల్లో హామీల్లో ఒక భాగంగా చేర్చి దాన్ని ఫస్ట్ తొలి సంతకం కూడా చేస్తామని ఆ రోజు వాగ్దానం చేశారు. అదేవిధంగా తొలి సంతకం చేశారు. కానీ ఆ సంతకం వరకే పరిమితమైంది, ఆ బుక్ వరకే పరిమితమైంది. ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి లేదు. మద్యం మీద వచ్చే ఆదాయమే ప్రభుత్వం నడపడానికి ప్రధాన ఆదాయ వనరుగా చేసుకొని ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది. గత ప్రభుత్వాలు కూడా నడిచాయి కానీ మరీ ఇంత విచ్చలవిడిగా ఎక్కడ నడిచినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మద్యం షాపులు మేము 2024 ఎలక్షన్ టయానికి ఎక్కడా లేదు. 5 స్టార్ హోటల్కే పరిమితం చేస్తాము. మందు పేరెత్తితేనే కరెంట్ షాక్ లాగా షాకు కొట్టాలో వాళ్ళకి తాగేటువంటి వ్యక్తులకి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ షాకులు కాదు, ప్రాణాలు పోతున్నాయి. ఆడవాళ్ళందరూ షాకులు తింటున్నారు. ఎందుకంటే యువత మొత్తం మందు తాగి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, ఆర్థికంగా వెనకబడిపోతున్నారు, ఆర్థిక ఇబ్బందులకు గురి అయిపోతున్నారు. కానీ చిన్నపిల్లలను కూడా ఇవాళ కూలి పనులకు పంపించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ తాగిన మత్తలు అతని కూతురా చెల్లె వాయు వరసలు అన్నీ కూడా మర్చిపోయి మానభంగాలు ఇవి జరుగుతున్నాయి. ఇంతకుముందు పల్లెటూరు గ్రామాల్లో చూస్తే పక్కింటోనో ఎదురింటోనో పిల్లలను వదిలిపెట్టి ఏదన్నా పని చేసుకోవడానికి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు ఆ పరిస్థితులు ఉన్నాయా? అసలు కన్న తండ్రి ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితి. మొన్న ఈ మధ్య దుర్గి మండలంలో కూడా జరిగింది, పల్నాడు జిల్లాలో. కన్న తండ్రే అమ్మాయి తల్లి చనిపోతే రోజు అమ్మాయిని బలవంతం చేస్తుంటే గర్భిణీ వచ్చిందాక తెలియదు ఎవరికి, ఇరుగు పొరుగోళ్ళకి కానీ బంధువులకు కానీ ఎవరికి తెలియలే. అంటే మనం ఏ ప్రపంచంలో బతుకుతున్నాం? కన్న తండ్రే కషాయలాగా మారి కూతుర్ని అనుభవిస్తున్నాడంటే మరి మనం ఎక్కడ బతుకుతున్నాం? ఇవన్నిటికీ మూల కారణమైంది మత్తు. ఈ రోజు రాష్ట్రంలో చూసుకుంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కానీ రాష్ట్రంలో ఎక్కడా మత్తు పదార్థాలు అంత అనుకునేవి కావు. కానీ ఎక్కడ చూసినా చాక్లెట్ల ద్వారా వీటి ద్వారా మత్తు పదార్థాలు, గంజాయి విచ్చలవిడిగా కాలేజీలో ఉన్నటువంటి యువత పిల్లలు మొత్తానికి కూడా అలవాటు చేసి పిల్లల్ని చెడుదావ పట్టించడానికి ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఎంకరేజ్మెంట్ చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. మహిళలు ఉసురు పోసుకుంటారు. అలాగే మహిళలకు ఆసరా అంటున్నారు. ఆసరాకి నువ్వు ఎప్పుడో బటన్ నొక్కావు, జనవరి 1లోనే బటన్ నొక్కావు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ బటన్ నొక్కిన డబ్బులు ఏమైపోయినాయి? ఎడిపోతున్నాయి. అంటే మళ్ళీ అది సీఎం గారి ఫండ్కే వెళ్తున్నాయా? ఎటుపోతున్నాయి డబ్బులు? మరి ఆ బటన్ నొక్కిన డబ్బులు వీళ్ళకి డైరెక్ట్ అకౌంట్లను పడతాయని చెప్తున్నారు. అలాగే ఈ సంవత్సరం అమ్మఒడి వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి రావట్లేదు.
కారణం ఏంటంటే మీకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది. కరెంటు బిల్లు ఎప్పుడు వచ్చేదే వస్తుంది, వాళ్ళు ఏమో ఎక్కువ కాల్చుకునేటువంటి కదా. ఇప్పుడు సామాన్యమైన కుటుంబంలో కూడా మరి ఒక ఫ్రిడ్జ్ కానీ ఒక టీవీ కానీ కామన్ అయిపోయినాయి. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు కరెంటు ఛార్జీలు యూనిట్ ఛార్జీలు పెంచుకుంటూ పోతూ ఇవాళ మీరు కరెంట్ ఎక్కువ కలిచారనే సాకుతోటి కట్ చేయటం మంచి పద్ధతి కాదు. ఆడవాళ్ళు ఉసురు తప్పకుండా పోసుకుంటారు. మీరు ఈసారి ప్రభుత్వం మాత్రం వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఓటు అడగటానికి వాళ్ళకి ఎటువంటి అర్హత లేదని చెప్పి మాత్రం మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి డ్వాక్రా అనేది ఎంతో దోహదపడతాం. మరి ఈరోజు సున్నా వడ్డీ రూపంలో వాళ్ళకి అంత చేసాం ఇంత చేసామని చెప్పుకున్నది, మరి వాస్తవ రూపంలో ఏం జరుగుతుంది? వాస్తవ రూపంలో సున్నా వడ్డీ అనేది ఎక్కడా లేదండి. ఇంతకుముందు కాస్త కూస్త కొంతమంది పడేది. అదేంది 5వ తారీఖు లోపున 7వ తారీఖు లోపున ఒక డేట్ అనేది నిర్ణయించుకుని ఆ డేట్ లోపు కట్టే గ్రూపులకి, సక్రం కట్టే గ్రూపులకి మాత్రమే సున్నా వడ్డీ వర్తించేదని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ సున్నా వడ్డీలు ఇస్తున్నాం అంటున్నారు. సున్నా వడ్డీలు ఎక్కడా లేదు. ఇప్పుడు డోక్రా నిధులు కూడా పక్కదారి మళ్ళిస్తున్నారు. డోక్రాలో ఉన్నటువంటి నిధులు కూడా పక్కదారి మట్టించి డోక్రా మహిళలకు కూడా ఇవ్వకుండా వాళ్ళ డబ్బులే వాళ్ళకు రొటీన్ చేయడానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితి. ఇవాళ బ్యాంకుల దగ్గర ఎంతోమంది ఉన్నారు, మీరు వెళ్ళండి బ్యాంకుల దగ్గర క్యూ కట్టుకొని ఎంతమంది ఉన్నారు. వాళ్ళకి లోన్లు రావాలంటే వీళ్ళకి కమిషన్లు, ఆ కమిషన్లు ఎందుకు అమ్మంటే అన్ని స్థాయిలో వాళ్ళకి పోవాలి ఆ కమిషన్లు. మరి అట్లాంటప్పుడు మేము డబ్బులు తీసుకొని మేము బ్యాంకు వాళ్ళకి కడతా ఈ కమిషన్ల ద్వారా పోయేది పరిస్థితికి దిగజారిపోయినామంటే మరి అర్థం చేసుకోండి. ఒకప్పుడు డోక్రా గ్రూప్ అంటే ఒక విలువ ఉండేది. ఒక 10 మంది గ్రూపు సభ్యులుగా చేరి వాళ్ళు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని కుటుంబం సాగిస్తారనే ఉద్దేశంతో ఇచ్చేవాళ్ళు. కానీ వాళ్ళ అది ఒక వ్యాపారం అయిపోయింది. వాళ్ళు దాని మీద కూడా రాజకీయ నాయకుల పెత్తనము. అసలు ఆడవాళ్ళు గ్రూపుల్లోనే మగవాళ్ళు ఎంటర్ కాకూడదు అంటారు. కానీ ఇవాళ వచ్చేసరికల్లా ఆ లోకల్ లీడర్స్ మొత్తం కూడా డోక్రా మహిళల మీదనే పడుతున్నారు. ఎందుకంటే రేపు ఏదన్నా మీటింగ్ జరగాలన్నా కూడా ఈ డోక్రా మహిళలే రావాలి, లేదా మీకు లోను రాదు, లేదా మీకు సంక్షేమ పథకాలు పడవు. అలాగే అక్కడ లోకల్ లీడర్లు చేసే పెత్తనం కూడా ఈ డోక్రా మహిళలని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. కొంతమంది అయితే మాకు ఈ డోక్రా లోన్లు వద్దు మేము తీసుకోకూడదు అనే ఉద్దేశానికి కూడా వస్తున్నారు.